హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ రోజు గాయపడ్డ సింహం డైరెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాము. ఎంతో అద్భుతమైన ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి శంషాబాద్ నుంచి ఇటు అమెరికా వరకు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పరంగా ఉంటుంది, అంటే వీసా పరంగా కావచ్చు, డాలర్ డ్రీమ్ కావచ్చు. అదే తన విషయాన్ని అడుగు తెలుసుకుందాం. May 1st రిలీజ్ అవుతుంది. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సరే, ఇది గాయపడ్డ సింహం టైటిల్ ఎలా, అంటే మీకు ఎలా ఆలోచన వచ్చింది? లేదు, కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఇందులో కేజీఎఫ్ ఆ డైలాగ్ రెఫరెన్స్ వాడాం అనమాట. ఆ రెఫరెన్స్ వాడేసరికి మేము ఈ సినిమాకి టైటిల్ ఇది కరెక్ట్ అని మాకు ఫీలింగ్ వచ్చి, అండ్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏదో ఒక విషయంలో గాయపడి ఉంటారు. సో ఇంతకంటే బెస్ట్ టైటిల్ మనకు దొరకదని పెట్టాం. అంటే చాలా మందికి, ఎందుకంటే ఇక్కడ 10 years అయినా 15 years అయినా అవకాశం రావడం కష్టం. మీకు ఫస్ట్ టైమే అంటే ఒక డైరెక్షన్, ఇప్పుడు పవన్ సాధనేని కావచ్చు, ఇటు తరుణ్ భాస్కర్ కావచ్చు, వీళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ గైస్. మిమ్మల్ని ఫైండ్ అవుట్ ఎలా చేసుకున్నారు వీళ్ళు? మీకు ఎలా? సో ఫస్ట్ థింగ్, నాకు 10-15 years పట్టింది. ఓకే, మీకు 15 years. ఇది 15th year అనుకుందాం. సో పవన్ నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. సో 10 ఏళ్ళ పరిచయం, ఎప్పటి నుంచో ఇంకేదో చేద్దాం అనుకుంటూ, తన మూవీకి ఎప్పుడో నేను రైటింగ్ కూడా చేస్తూ ఏదో డిస్కషన్లో ఇక్కడ దాకా వచ్చి పడ్డాం. అండ్ తరుణ్ భాస్కర్, సో పవన్, తరుణ్, వీళ్ళంతా, సుజిత్, వీళ్ళంతా ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళో నేను చేసేవాడిని ఆ టైప్. షార్ట్ ఫిల్మ్ చేశారు? ఏముందండి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్? నా పేరు కశ్యప్ శ్రీనివాస్ అని కొడితే 25-30 వస్తాయి. ఓకే, ఇందులో మీకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్? వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి చూసి బాగుంది అని చెప్పిన? వీళ్ళు ఫైండ్ అవుట్ అని కాదు, నాకు అంటే నేను, సుజిత్ సేన్, వీళ్ళందరం ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం ఎప్పటికప్పుడు నైస్ షార్ట్ ఫిల్మ్ అయ్యా అని అనుకునే రోజుల్లో ఉండేది. ఓకే. సో ఆ తర్వాత స్కిట్స్, స్పూఫ్స్ అవన్నీ చేసేవాళ్ళం. అప్పుడు చాయ్ బిస్కెట్, నవికా ఫ్యాక్టరీ. సో నా ఛానల్ నవికా ఫ్యాక్టరీ అని ఒక ఛానల్ ఉంటుంది అనమాట. సో ఆ ఛానల్లో మల్టిపుల్ థింగ్స్ చేసేవాళ్ళం. సో ఆ టైంలో మంచిగానే వెళ్ళేది. 2015-16 ఆ టైంలో నాకు తెలిసి మీమ్ అనే పదం లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా జస్ట్ ఉంది అంతే, ఇంత ఇది కాదు. సో ఈ రీల్స్, మీమ్స్ ఇవి లేని టైంలో చేయడం జరిగింది. ఓకే. ఇది జెడి చక్రవర్తి గారు అన్నారు మొన్న, కమల్ హాసన్ అంత అద్భుతమైన క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో నాకు దొరికింది అని చెప్పేసి. ఆయన కమల్ హాసన్ అంత అద్భుతం అనలేదు, కమల్ హాసన్ ఆయన వివిధ రోల్స్ చేశారు. ఆయన చేసిన రోల్స్ ఇంకెవరు చేయలేరు, కానీ ఇలాంటి రోల్ ఆయన కూడా చేయలేదు అని చెప్పారు. ఓకే, ఏంటి ఇంత స్పెషల్ ఆయన చూస్ చేసుకోవడానికి? అంటే జెడి చక్రవర్తి ఒప్పుకోకపోతే ఇంకెవరిని చూస్ చేసేవాళ్ళు? అసలు ఆ థాటే ఎప్పుడు పెట్టలేదు, అవసరం రాలేదు. ఓకే, ఆయన ముందు చెప్పారా? ఆ థాట్ వచ్చింది, ఆయనకి వెళ్ళి పిచ్ చేసాం చేస్తా అన్నారు. సో ఇంకా అసలు ఆ థాటే రాలేదు, ఇంకా వేరే పెట్టాల్సిన ఆ డిస్కషన్ కూడా జరగలేదు అనమాట. తరుణ్ భాస్కర్ పికప్ ఎవరండి? సో పవన్ ఒక రోజు ఫోన్ చేసి ఎవరిని పెడదాం అంటే తరుణ్ సూట్ అవుతాడు అన్నాం. పక్క రోజు తరుణ్కి నరేట్ చేసాం, దాని పక్క రోజు జేడీ గారికి నరేట్ చేసాం. ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ 2 daysలో ఓకే అయిపోయారు. ఈ సినిమా చాలా మందికి, తెలుగు ప్రజలకి, ఎందుకంటే డాలర్ డ్రీమ్ ఉంటుంది, మీరు దాన్ని చెడగొడుతున్నారా లేదంటే తీసుకెళ్తున్నారా, వెళ్ళాలంటున్నారా? ఇది ఎవరు, మనం ఒక డ్రీమ్ ఇచ్చే పొజిషన్ కాదు, చెడగొట్టే పొజిషన్ కాదు. బట్ ఇప్పుడు నిజంగానే యూఎస్కి వెళ్తామా లేదా అనే పొజిషన్లో బయట జనం ఉన్నారు. లైక్ ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంది, ఒక ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేసే పనులకు. కానీ మనం నిజంగా ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్తారా అని మీరు ఫిక్స్ అయితే నిజంగా వెళ్ళగలుగుతారా, అదే పాయింట్. ఓకే, అంటే ఇది చాలా మందికి కోరిక, ప్రతి తల్లిదండ్రులకి అమెరికా పంపాలి, కొడుకుని చదివించుకోవాలి అనేది. మీరు ఏమైనా ట్రై చేశారా ఏంటి మీ ఇంట్లో? అంటే ఎందుకు ఐడియా థాట్ రావడానికి రీజన్? థాట్ రావడం అంటే నా పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి ఒక డిపోటేషన్ తిరిగి వచ్చేసేది అవసరం ఈ సినిమాకి. దానివల్ల జరిగిన సంఘటనలు ఏంటో అది సినిమా. ఇట్స్ ఫ్యామిలీ డ్రామా. మళ్ళీ తర్వాత ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది యాక్షన్ కామెడీ. ఇందులో మీకు కామెడీలో ఎన్ని జానర్స్ ఉంటాయి అన్ని జానర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది రామ్ కామ్, యాక్షన్ కామెడీ, విజువల్ కామెడీ, డార్క్ కామెడీ అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా ఏంటంటే తరుణ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదొక జానర్, జేడీ గారు ఒక జానర్. ఈ 2 జానర్లు కలిసి ఏం చేస్తారు అనేది సినిమా. అంటే ఇప్పుడు బ్రదర్ చాలా సినిమాలు, మన పాత సినిమాలను చూసుకుంటే ఇట్స్ టెంప్లెట్ కావచ్చు, ఒక విలన్ ఉంటాడు, తర్వాత హీరో ఉంటాడు,
క్లైమాక్స్లో ఇబ్బంది పెడుతుంటాడు, క్లైమాక్స్లో ఫైట్ చేస్తాడు, సేవ్ అవుతాడు. ఇది శుభం కార్డ్. ఈ సినిమాకి ఎందుకు అంటే డిఫరెంట్గా చూడాలి మనం? డిఫరెంట్ ఏంటంటే శుభం కార్డ్ లేదు, పార్ట్ 2 పెడుతున్నారు, అన్నీ ఇంకా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఎన్ని సిరీస్ ప్లాన్ చేసుకున్నారు? ఇంకా వస్తూ ఉంటే తీస్తూ ఉంటాం అంతే. అంటే ఒక చిన్న డిపోర్టేషన్ లైన్ పట్టుకొని అంటే ఎన్ని సిరీస్లు ప్లాన్ అన్నారు మామూలుగా? ఇది డిపోర్టేషన్ అనేది ఓన్లీ తరుణ్కి జరిగిన దరాస్ అనే క్యారెక్టర్ జరిగిన ఒక ఇన్సిడెంట్. దాని వల్ల తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల జరిగే లైఫ్లో జరిగే సీక్వెన్సెస్ ఈ సినిమా. సో ట్రంప్ కానీ సినిమా ట్రంప్ మీద నడవదు, కానీ ట్రంప్ వల్ల నడుస్తుంది. ఓకే, ట్రంప్ వల్ల జరిగిన కథ ఈ సినిమా. ఇప్పుడు ఈ జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా మీ దాంట్లో ఉన్నాయి మామూలుగా? ఆయన ప్రకటనలు కావచ్చు, ట్రూత్ కావచ్చు. అంటే మాకు కావాల్సింది ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు. అది డిపోర్టేషన్ అనే దాని గురించి ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ ఇచ్చేసాడు. మిగతా అంతా చాలా ఎక్స్ట్రా కంటెంట్. ఓకే, మేము అది పెట్టట్లేదు. సో మాకు కావాల్సింది వాడుకున్నాం, అది సరిపోతుంది. మీరు యాక్ట్ చేశారు, పవన్ సాధనని యాక్ట్ చేశాడు. పవన్ చేయలేదా? పవన్ చేయలేదు, తరుణ్ చేశారు. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్ల మధ్యలో వాళ్ళు ఏమన్నా మీకు ఇన్పుట్స్ కావచ్చు, లేదు ఇది సీన్ బాగా రాలేదు మళ్ళీ తీద్దామని చెప్పేసి అందరు మేధావులే ఉన్నారు. పాయింట్ ఏంటంటే అసలు అది ఒకవేళ పవన్ అని కాదు, ఎవరు డైరెక్టర్ కాకపోయినా ప్రతి ప్రొడ్యూసరు ఏదో ఒక ఇన్పుట్ ఇస్తూనే ఉంటారు. సో అది డైరెక్టర్ అవడం వల్ల ఏంటి ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నట్టు మనం అలా ఆలోచిస్తే తప్పు. సో నేను అలా ఆలోచించలేదు. ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది నిజంగా బాగుందంటే తీసుకున్నాను, అది అంత గొప్పగా లేదంటే బాగాలేదని చెప్తాను. సో అట్లా. ఎన్ని డేస్ షూట్ చేస్తారు? 52 or 53 అని టోటల్ హైదరాబాద్. టోటల్. దీనికి మీకు ఎంత వేస్టేజ్ అనిపించింది? వేస్టేజ్ ఏం లేదు, వేస్టేజ్ పక్క ప్లాన్తో వర్కౌట్ చేస్తాం. ఏదైనా ఎడిటింగ్లో పోయినా అది మళ్ళీ మేము ప్రోమోల్లోనో ఎక్కడొక్కడ వాడి దాన్ని ఏది వేస్టేజ్ కాకుండా చేస్తాం. బడ్జెట్ బౌండరీస్ ఏమైనా పెట్టాడా పవన్ సాధన మనం ఇంతలో చేయాలి అంత? సో నేను ఇంతలో చేద్దాం అంటే లేదు సరిపోదు ఇంకా పెడదాం అని పెట్టించాడు. ఆయన అగ్రి అయ్యాడు మామూలుగా ఫస్ట్ టైం? నేను అగ్రి అయ్యాను, ఇంకా పెడదాం, తనే పెడదాం అన్నాడా? ఓకే. సో బేసిక్గా తను అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లో కళ్యాణ్ చక్రవర్తి అని కళ్యాణ్ గారు ఉంటారు. సో ఆయన, భాను గారు, విజయ్ గారు వీళ్ళంతా కలిపి చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇనిషియల్గా చిన్న లైన్తో చిన్నగా వెళ్దాం అనుకున్నా కానీ అది పూర్తి స్క్రిప్ట్ ఫామ్ అయిపోయేసరికి వాళ్ళే లేదు దీన్ని ఇంత సింపుల్గా తీయకూడదు అని ఒక చిన్న సినిమా లాగా అనుకున్నది ఇంకొంచెం చిన్న సినిమా కంటే ఇంకొంచెం పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు రిలీజ్ కూడా చాలా కష్టాలు ఉంటాయి సినిమాకి. దిల్రాజు గారు ముందుగా చూసి టేబుల్ ప్రాఫిట్ లాగా చేసిన సినిమాకి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ సినిమానే సెల్ అవ్వడం? అంటే లైఫ్లో ఎన్ని చూసేసామంటే ఈ టైంలో ఇంక ఇలాంటివి కాకపోతే ఇంకేం చేయాలి అన్నట్టు. ఓకే, ఇంక ఇలా ఇప్పటికీ ఇలాంటివి జరగకపోతే ఇంకా లైఫ్ మీద హోప్ పోద్ది అనమాట. సో ఆ హోప్ క్రియేట్ చేసినందుకు దిల్రాజు గారికి, పవన్ సాధనేని వీళ్ళందరికీ, కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. 25 బిఫోర్ వరకు ఎలా రన్ అవుతుందండి? మీరు ఏం చెప్తారు వచ్చే యూత్కి? అంటే 15 సంవత్సరాలు అంటే నాటిచో అంటే అంత ఓపిక్గా భరించడం, ఓన్లీ అంటే మీరు ఏం సంపాదించకున్నా కానీ బ్రెడ్ అండ్ బటర్ కోసం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే చెప్తున్నాను నేను. ఈ సినిమా చేయలేకపోయాను కానీ వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇంకేం చేస్తున్నా అంటే అలా కాదు. ఇప్పుడు కార్పొరేట్ యాడ్స్ ఉంటాయి, మనకు ఆ రోజు జరగడానికి ఏమేం చేయాలో ఎడిటింగ్ చేస్తుంటామో, లేకపోతే ఇక్కడ ఎవరో ఒక సిరీస్కి ఏదో రాశాను. సో ఏదో ఒకటి చేసి బతికేయాలి. మన గోల్ రీచ్ అయ్యేంత వరకు సర్వైవ్ చేసుకుంటూ వెళ్తాం. మనం ఏమి ఇట్స్ నాట్ లైక్ ఒక సినిమా తీయలేకపోయాను కానీ మిగతా పనులు చేయలేకపోవడం అనేది ఉండదు. ఓకే, మమ్మీ వాళ్ళు ఏమంటున్నారు? ఇంట్లో వాళ్ళు హ్యాపీ? వెరీ హ్యాపీ. లైక్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అంటే చూపించారా సినిమా? బిట్స్ అండ్ పీసెస్, ఇంకా పూర్తి సినిమా చూడలేదు. బట్ ఎప్పటికప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ ఎలా వచ్చాయంటే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ కాపీ రెడీ అయినాక ఫస్ట్ అప్రిషియేషన్ ఎవరిది మీ టీంలో? అంటే మా టీం ఇప్పుడు ఇప్పట్లో ఫస్ట్ కాపీ అనేదాకా కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎడిట్స్ వచ్చి షూట్ రోజే అందరూ అన్ని చూసేస్తున్నారు. అంటే మీకు ఆర్ఆర్ డిఐ అంతా అయిన తర్వాత అదే కళ్యాణ్ కొట్టేసాం మనం అని చెప్పేసి అదే లైక్ ఎప్పటికప్పుడు ఇది ఏంటంటే బయట వాళ్ళు ఇంకా చూడాలి. ఇప్పుడు అందరూ టీంలో ఉండే వాళ్ళం అందరూ హ్యాపీగా ఉన్నాం. ఏ రీల్ ఆ రోజే చూసేస్తాం కాబట్టి ఆ రోజు ఎగ్జైట్మెంటే ఉంటుంది. సో ఫుల్ మొత్తం కాపీ చూసాక ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా ఒక టీం దాటి ఇంకా ఎవరు చూడలేదు. బట్
చూడలేదు ఇన్ ద సెన్స్ ఈ కాపీ, బట్ అందరూ ఆల్మోస్ట్ చూస్తారు. ఏది ప్రతి రీల్ ఏ రోజుకి ఆ రోజు అందరూ చూస్తూనే ఉన్నారు. తరుణ్ భాస్కర్ పక్కా, ఎందుకంటే ఒక తెలంగాణ స్లాంగ్. దీంట్లో ఏ లాంగ్వేజ్ వాడారు? మీరేమో నెల్లూరు న్యూట్రల్ జనరల్ తెలుగు వాడారు. ఇంకా ఫరీద్ అబ్దుల్లా హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు పెట్టడానికి ఇది బేసిక్గా ఏంటంటే ఏదో హీరోయిన్స్ పెట్టాలి అనేది కాదు, అది వాళ్ళు కూడా క్యారెక్టర్సే. ఎవరు కూడా ఇందులో హీరో విలన్ ఆర్ హీరోయిన్స్ అని కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అది ఆ పర్టికులర్ సీన్లో కొంతమంది హీరోలా కనిపిస్తారు, కొంతమంది విలన్లా కనిపిస్తారు, కొన్నిసార్లు కామెడియన్లా కనిపిస్తారు. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్. సో ఎవరు కూడా ఇప్పుడు ఈయన హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇది అలా కాయిన్ చేయకూడదు. ఓకే. అంటే జెడి చక్రవర్తి గారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అంటే సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఒక డిఫరెంట్ అనడానికి మీరు ఏం చూపించారు? ఆయన వర్మ సినిమాలు చేశాడు, గతంలో చాలా మంచి మంచి సినిమాలు చేశాడు. అంత కాంట్రాస్టా లేదంటే నెగిటివ్ లేకపోతే ఎలా చేస్తారని చెప్పేసి ఆయనది? అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇన్ ద సెన్స్, ఆ క్యారెక్టరే చాలా ఒక సెటప్ ఏదైతే ఉందో ఆ పొజిషనింగే చాలా డిఫరెంట్ అన్నమాట. ఓకే. సో దానివల్ల ఆయన మామూలుగా బిహేవ్ చేసిన ఆ సీన్, ఏ సీన్కి ఆ సీన్ కొత్తగా ఉంటుంది. సో ఇందులో ఈయన చేసిన వేరియేషన్స్ ఏదైతే ఉంటాయో చాలా, అంటే నేను ఎక్కువ రివీల్ చేయలేను, బట్ డెఫినెట్గా ఇందులో ఫస్ట్ హాఫ్లో ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా, ఇవన్నీ మళ్ళీ మీరు సెకండ్ టైం రీవాచ్ చేసినప్పుడు మీకు ఆయన చూసే పర్స్పెక్టివ్ కొత్తలా ఉంటుంది. సో ఒకసారి చూస్తే సరిపోదు ఈ సినిమా. మీ స్ట్రెంత్ ఏంటి? మామూలు కామెడీ రాసుకుందామా లేదంటే ఎమోషన్? నార్మల్గా రైటింగ్ నా స్ట్రెంత్ అని నా ఫీల్. అంటే రైటింగ్లోనే చాలా రకాలు. లేదు, రైటింగ్ ఈజ్ అ స్ట్రెంత్. అది ఇంకా ఈ పర్టికులర్ జానర్కి ఏం కావాలో అది చేయగలుగుతాను. ఓకే. సినిమా అనుకున్నప్పుడు అర్థం కాలేదు. లైక్ అంటే మామూలు ఇప్పుడు ఈ గాయపడ్డ సింహం సినిమా, ఈ ఆపర్చునిటీ వచ్చింది, మంచి సినిమా చేశారు. దీంట్లో మిమ్మల్ని అంటే మీకు ఎగ్జైటింగ్ కలిగించిన ఏమన్నా రీషూట్లు కానీ, లేదంటే నేను ఈ సీన్ ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది అనుకుని ఎడిట్ షూట్లో అనుకోవడం కావచ్చు? అంటే ఒక సీన్ రీషూట్ అనుకంటే ఆ సీనే కొత్తగా తీద్దాం అనిపించింది. అంటే అది వేరే సెటప్లో తీసాము, ఇది అలా కాదు, ఇప్పుడు బయట జరుగుతున్న సినారియోకి రీరైట్ చేయాల్సి వచ్చింది. అలాంటిది ఒక సీన్ రీషూట్ అంటే అదొకటి తీసాము, బట్ స్టోరీకి దానికంటే ఇప్పుడు బయట జరుగుతున్న సినారియోకి సింక్ అవ్వాలి. ఎందుకంటే జనాలకి బయట ఇదైతే బెటర్ అని దాన్ని కొత్తగా రాసి మళ్ళీ తీసాం అన్నమాట కొన్ని సీన్స్. తరుణ్ భాస్కర్ ఎలాంటి ఇన్పుట్స్ మామూలు ఈ సినిమాకి సంబంధించి? ఎందుకంటే తను కూడా డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్. అంటే ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ అనే మైండ్ సెట్తో రాలేదు. ఆయన బ్లాంక్గా వచ్చి చెప్పి ఏం చేయాలని చెప్పాడు, మనం వాడు చెప్తే అది చేస్తాడు. అండ్ ఆయన క్యారవాన్లో కూర్చుని ఇవన్నీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ సినిమాకి ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మెయిన్ 70% ఆడియో కావాలి. దానికి ఎలా మీరు సాంగ్ కూడా ఒకటి బాగానే పాపులర్ అయింది. సో బేసిక్గా స్పీకర్ నేను అనిరుద్ధ్ మనకి బాగా నచ్చుతాడు, ఒక సంతోష్ నారాయణ నచ్చుతాడు, మలయాళంలో సుషిన్ శ్యామ్ వీళ్ళంతా ఉంటారు. మన తెలుగుకి స్పీకర్ ఉన్నాడు, ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పలేను. అంటే ఈ సినిమా తర్వాత ముందు స్పీకర్ దాన్ని మీరే పిక్ చేసుకున్నా ముందు టీమ్? యాక్చువల్లీ మనం భాను గారు ఉంటారు, భాను ప్రొడ్యూసర్. ఆయన ఏంటంటే ఫస్ట్ ఆయన సుషిన్ శ్యామ్ ట్రై చేద్దాము ఈ సినిమాకి, అతను కరెక్ట్ అంటే నేను లోకల్గా అలా ఎవరైనా కొడితే మనకి బాగా కంఫర్ట్ ఉంటుంది అన్నాను. నాకు అప్పుడు స్పీకర్ అనేవాడు నాకు మైండ్లో లేదు. సో భానుగారు ఉండి స్పీకర్ ఆ స్పేస్లో ఉన్నాడని విన్నాను, కొంచెం కొత్తగా ట్రై చేయాలని ఉందని విన్నాను, ఒకసారి నువ్వు ఓకేనా అంటే కలిసాము, వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. ఐ థింక్ కొడదాం అనుకున్నాం. అసలు ఈ సినిమా మొత్తం అయిపోయాక అందరికంటే ఎక్కువ పేరు వచ్చేది స్పీకర్కి. ఓకే. కెమెరా సో విద్యాసాగర్ అని మనకి ఫలక్నామా దాస్ తీశారు, అండ్ ఆయన అర్జున కళ్యాణం దానికి కూడా డైరెక్టర్ తను. సో తను డిఓపిగా చేశారు. సో ఇంకో డైరెక్టర్ ఎందుకంటే చెప్పగానే చేశాడు విద్యాసాగర్. అంటే తను పవన్ పరువు అని ఇంకో సిరీస్, దానికి తను అసోసియేషన్ తనకుంది. సో పవన్ అసోసియేషన్ వల్ల దాంట్లో అంటే తను సజెస్ట్ చేశాడు,
దీంట్లో చేసేది. ఈ సినిమాకి ఎడిటింగ్ మీరే చేసుకున్నారా ఎవరికైనా ఇచ్చారు? లేదు అంటే విప్లవ్ ఉన్నారు, తెలుసు, విప్లవ్ చేసేది. మీరు కూడా చేశారు. మనం కూడా చేస్తాం. బేసిక్ ఏంటంటే ఈ సినిమా నేను ఎలా చూస్తున్నాను అనేది నేను ఒక కంప్లీట్ కట్ ఇచ్చాను. దాన్ని ఇంకా ఫైనల్ ట్రిమ్మింగ్ ఏం చేస్తారు రన్ టైం 218 or 220 అంటే ఇంకా ఫైనల్ ఇంకా యాడ్స్ యాడ్ చేస్తారు కదా, 220 అనుకోండి, 218, 220. అంటే క్లైమాక్స్ మాకు ఫీల్ చేయట్లేదు, ఎందుకంటే ఎండ్ చేయట్లేదు, ఇంకో పార్ట్ 2 కోసం లీడ్ ఇస్తున్నారు అన్నమాట. అంటే దానికోసం మాకేమన్నా చెప్తారా మా చాలా? ఇంకా అది అంటే ఫస్ట్ అయితే ఈ పార్ట్ చూడండి, ఓకే, దాంట్లో వస్తాయి. అంటే ఎన్ని రాసుకున్నారు ఈ పార్ట్ నుంచి? ఈ సిరీస్లో ఎన్ని రాయొచ్చు, ఎన్ని సినిమాలు చేయొచ్చు? చాలా స్కోప్ అయితే ఉంది. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కానీ? నాకు ఐడియా ఉంది కానీ నేను ఇప్పుడే చెప్తున్నాను. ముందు ఒకటి అంటే ఇప్పుడు ఈ సినిమా చూసారనుకోండి, అప్పుడు నేను డిస్కస్ చేయొచ్చు. అవును. సో మనం చూసాక రిసీవ్ చేసుకున్నారు? రిసీవ్ అని కాదు, అంటే మీకు ఈ ఆస్పెక్ట్ ఇప్పుడు పోస్టర్లో కనిపిస్తున్నవే తెలుసు, పోస్టర్లో కనిపినవి చాలా ఉన్నాయి. ఓకే, యా. ఇంకా మిగతా మీరు కూడా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఇందులో? డేట్స్ ప్రాబ్లం ఉండదు కదా, నేనైతే సెట్లో వెళ్ళాలని ఉంటాను కదా. ఫుల్ ఎంతున్నారా మీరు క్యారెక్టర్? యా. అంటే మీ రోల్ ఏంటి మమ్మల్ని? త్రూ అవుట్ తరుణ్ పక్కన ఉండే రోల్. ఇప్పుడు డైరెక్షన్, యాక్షన్ చెప్పేసి మళ్ళీ వచ్చి యాక్ట్ చేసుకోవడం చాలా కష్టమైన పని కదా. యా. ఎలా మేనేజ్? బేసిక్గా టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు శ్రీని అని తను సపోర్టివ్గా ఉన్నాడు, అనిల్ అని కో డైరెక్టర్ ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే నాకున్న సింక్కి నేను ఆ బర్డన్ షేర్ చేసుకున్నారు. అంటే నేను దూరం ఉండి వచ్చిందా లేదా అనేది మా ఐ కాంటాక్ట్ ద్వారా వచ్చిందా అంటే వచ్చింది, అంటే అయిపోయింది. ఇదండి ఈరోజు జరిగింది. ఎందుకంటే గాయపడ్డ సింహాలు చాలామంది ఉన్నారు ఇందులో. ఆ సింహాలు ఎలా ఉంటుందని చెప్పేసి May 1st వరకు అయితే మనం వెయిట్ చేసి మీ నియరెస్ట్ థియేటర్కి అయితే వెళ్ళి ఖచ్చితంగా చూసి మనం అన్నైతే బ్లెస్సింగ్ చేయండి. ఇలాంటి బోల్డ్ సినిమాలు, ఎందుకంటే గాయపడ్డ సింహాలు 1, 2, 3, 4 వస్తాయి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాలు అయితే మనం వెయిట్ చేద్దాము. ఈ May 1st అయితే మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి, నేను కూడా చూస్తాను. మీరు కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.